కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం రాష్ట్రాలు దాటింది. కేసినేని చిన్నికి తెలంగాణలో అక్రమాస్తులున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేసినేని నాని లేఖ రాశారు. ఎంపీ కేసినేని చిన్ని బినామీ సంస్థల భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నాని కోరారు. ఎక్సెలా ప్రాపర్టీస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాంషీగూడలో 112 ఎకరాల ప్రభుత్వ భూమిపై భారీ కుంభకోణం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ నాని ఈడీ ఫీజులు, ఎన్సీఎల్టీ అంశాలను సుప్రీంకోర్టు ముందు దాచారని ఆరోపించారు. ప్రైవేట్ రాజీ పిటిషన్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని లేఖలో ప్రస్తావించారు. కేసినేని నాని సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయాలని సీఎం రేవంత్ కోరారు. కేసినేని నాని హైడ్రాకు ఆదేశాలు ఇచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సెలా ప్రాపర్టీస్ భాగస్వాములపై క్రిమినల్ ట్రైపాస్ అలాగే చీటింగ్ కేసులు నమోదు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కేసినేని నాని లేఖపై ఎంపీ చిన్ని ఘాటుగా స్పందించారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నాని నిత్యం రగిలిపోతున్నారని విమర్శించారు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కేసినేని చిన్ని ప్రధానికి, రాష్ట్రపతికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశావు. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్ అలాగే కేఏ పాల్ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. నీరటలో 1% కూడా నిజం లేదన్న ఎంపీ కేసినేని చిన్ని పక్కకెళ్లి ఆడుకోపో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.